గ్రామీణ ప్రాంతాల్లోని పేద కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత 2 దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో సరికొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది. కూలీలకు పని దినాలు, వేతనాల్లో మార్పులు చేసింది. ఈ నూతన విధానంలో పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. దేశవ్యాప్తంగా కనీస రోజువారీ వేతనాన్ని 300 నుంచి 409 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సవరించింది. బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్ బాజీబాకరే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త వేతనాల ప్రకారం తెలంగాణలో ఉపాధి కూలీల దిశన వేతనం 308కి పెరిగింది. గతంలో 307 ఉంటే రూపాయి పెరిగింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రోజువారీ వేతనం 307 నుంచి 312కు పెరిగింది. దేశంలోని సుమారు 11 రాష్ట్రాల్లో వేతనాలు 15% వరకు పెరిగాయి. ఈ కొత్త వేతనాల వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉపాధి హామీ కూలీలకు లబ్ధి చేకూరనుంది. దేశంలోని అత్యధికంగా సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో జ్ఞాతాంగ్, లాచెన్ గ్రామ పంచాయతీల కూలీలకు 450 రూపాయలు చెల్లించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో 345, పుదుచ్చేరిలో 347, లక్షద్వీప్ 348గా నిర్ణయించారు. సవరించిన వేతనాలు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూలీ 300 రూపాయలుగా ఉండగా అండమాన్ నికోబార్ దీవుల్లో గరిష్టంగా 367 రూపాయల వరకు ఉండనుంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా కేంద్రం తీసుకునే నిర్ణయం గ్రామీణ ప్రాంత కూలీలకు కొంత ఊరట ఇవ్వనుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు దేశవ్యాప్తంగా ఏడాది జూలై 30తో ముగియనుంది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టింది, అమల్లోకి తీసుకొచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆ పథకం అమలు కోసం కేంద్రం తెలంగాణకు 3,825.31 కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్రం తన వాటా కింద 40% నిధులను కేటాయించాలి. అంటే 2,550.21 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. కేంద్ర నిధుల విడుదల ఆగకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొత్త చట్టం అమలుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనికి సంబంధించి శాసనసభలో తీర్మానం చేసింది. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. 2 సార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. కొత్త పథకం అమలుపై గురువారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఉపాధి హామీ పథకం కింద గతేడాది కేంద్రం 8.50 కోట్ల పని దినాలను కేటాయించింది. వాటిలో రాష్ట్రం 8 కోట్ల పని దినాలను మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన పని దినాలను ప్రస్తుతం కొనసాగుతున్న మహిళా సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, పాఠశాల గదులు, ప్రవహరీ వంటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు అనుమతించింది. బుధవారం నుంచి ప్రారంభమైన కొత్త పనులను జీ కిందే చేపట్టాలని కేంద్రం పేర్కొంది. ఈ పథకానికి అనుగుణంగా కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఉన్న యాప్ల పేరు కూడా జీ మార్చనున్నారు. పనుల వివరాలు, కూలీల పేర్లు, మాస్టర్ల నమోదు, వేతనాల చెల్లింపులు, రికార్డులు అన్ని జీ పథకం కిందనే చర్చనింటారు. గ్రామీణ కార్మికులకు కల్పించే ఉపాధి దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. వేతనాల మధ్య ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వ్యవసాయ సీజన్లో మాత్రం ఉపాధి పథకానికి 2 నెలల విరామం ఇవ్వనున్నారు.